రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరో గురించి మర్చిపోవాలి. కనీసం 2-3 ఏళ్లు అదే సినిమాతో బిజీగా ఉంటాడు సదరు హీరో. అందుకే మహేష్ బాబు గురించి ఎవరు ఇప్పుడు పెద్దగా మాట్లాడడం లేదు. ఆయన గురించి అప్డేట్స్ కూడా రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఏదైనా తర్వాత సినిమా గురించి చర్చ బాగా జరుగుతుంది. రాజమౌళి సినిమా ఇంకా 50% కూడా పూర్తి కాలేదు. అప్పుడే నెక్స్ట్ సినిమా గురించి చర్చ ఎందుకు అనుకోవచ్చు. కానీ జక్కన సినిమా తర్వాత మహేష్ రేంజ్ ఎలా ఉండబోతుందనేది అందరికీ తెలుసు. అప్పుడు మహేష్ బాబును పట్టుకోవడం చాలా కష్టం. అందుకే ముందుగానే కథ చెప్పి ఫైనల్ చేయించుకుని ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు దర్శకులు. అందుకే ఇప్పటి నుంచే మహేష్ డేట్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తర్వాత మహేష్ బాబు కోసం 3 దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. అందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సిన పేరు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్న ఈయన ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఈ లోపు మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాను పూర్తి చేసుకుని బయటకు వస్తాడు. అప్పుడు ఆయనతో ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలని చూస్తున్నాడు సందీప్. నిజానికి ఈ దర్శకుడితో తనకు కూడా పనిచేయాలని ఉందని చాలా సార్లు చెప్పాడు మహేష్. పైగా రాజమౌళి లాంటి దర్శకుడు తర్వాత సందీప్ రెడ్డి వంగ చేతిలో పడితే ఆ ప్రాజెక్ట్ ఇండెక్స్ లెవెల్లో ఉంటుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరోవైపు పెద్ద సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కూడా మహేష్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇద్దరికి గత పరిచయాలు ఉన్నాయి. సుకుమార్తో నేనొక్కడే సినిమా చేసేటప్పుడు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ పరిచయంతోనే ఇప్పుడు మహేష్ బాబుకు కథ చెప్పాలని చూస్తున్నాడు బుచ్చిబాబు. మరోవైపు నాగశ్విన్ సైతం మహేష్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాడు. కల్కి తరహాలోనే ఇది కూడా సోషల్ ఫ్యాంటసీ అని తెలుస్తోంది. దీనికి మహేష్ అయితే సూట్ అవుతాడని నాగి భావిస్తున్నాడు. ఈ 3 దర్శకులలో ఒకరితో ఖచ్చితంగా రాజమౌళి తర్వాత పని చేయబోతున్నాడు మహేష్. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి. మహేష్ తర్వాత ప్రాజెక్టు ఉంటే బడ్జెట్ కూడా అలాగే ఉంటుంది. దాన్ని కూడా బ్యాలెన్స్ చేసే సత్తా వీళ్ళకి ఉండాలి. అలా చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ ఈ రేసులో ముందున్నాడు. తనదైన ఒరిజినల్ మేకింగ్ తో ఇప్పటికే ఇండియన్ సినిమాలో తనదైన మార్క్ క్రియేట్ చేశాడు సందీప్. అలాంటి దర్శకుడి చేతిలో మహేష్ పడితే వచ్చే ప్రొడక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.